నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ షోరూంలో మైండ్ డైమండ్స్ షోని ప్రారంభించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ. ఈ సంస్థ తమ చందానగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ డైమండ్ షోని ముఖ్య అతిథులుగా సింగర్ జాహ్నవి, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. మీకు నచ్చి సొంతం చేసుకునే విధంగా కేవలం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ షోరూంలో 24 మే నుంచి 31 మే 2026 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 12 న్యాయమైన వాగ్దానాలు అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలు తిరిగి విక్రయించేటప్పుడు బంగారం మరియు వజ్రాలపై 100% విలువ, 100% BIS హాల్ మార్క్తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన మరియు ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుంచి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తోంది. या कट చేయండి, కేక్ కట్ చేయండి. చేయండి. యా ఓకే ఓకే తీసేయండి అసలు. ఇక్కడ చందానగర్ మలబార్ వచ్చాను. ఇక్కడ డైమండ్ షో నడుస్తుంది 24 నుంచి 31 వరకు. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయాలి. అమేజింగ్ ఆఫర్స్ కూడా దొరుకుతాయి. హలో అందరికీ, మైసెల్ఫ్ డాక్టర్ సౌందర్య. నేను ఇక్కడ చందానగర్ బ్రాంచ్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో విజిట్ చేశాను. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రండి మీరు కూడా గ్రాబ్ చేసుకోండి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డైమండ్స్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వైద్యుడి. నేను పటాన్చర్ నుంచి వచ్చాను. నేను మలబార్ నుంచి 2 years నుంచి వస్తున్నాను. ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్గా చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. అసలు మీరు కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ 24 to 31 యూ హ్యావ్ మెనీ ఆఫర్స్ అండ్ మెనీ డిజైన్స్ ఆర్ అవైలబుల్ హియర్. ప్లీజ్ విజిట్ టు మలబార్ చందానగర్. అందరూ మా పటాన్చర్ జాంగియారు. సో నేను ఇప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్లో వచ్చిన. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ 24 నుంచి 31 దాకా డైమండ్ షో నడుస్తుంది. సో నాకైతే ఇక్కడిది కలెక్షన్స్ చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. సో తొందరగా విజిట్ చేయండి. మేడం, మీరు పాడిన పాట ఒక పాట 2 లైన్లు పాడరా? మీరు కూడా పాడతారా? తప్పకుండా. వైనాట్. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి. రైతులు ఆధారపడొద్దని ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని సాయికృష్ణ రైస్ మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సాపూర్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని DMC ఎస్ జగదీష్, DSO నిత్యానంద్, తహసీల్దార్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైన టార్పాలిన్లు, గన్ని బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా చేపడుతున్నామని తెలిపారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం, లారీలు, ఇతర రవాణా వాహనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం, రైతులకు త్రాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు నాకు మండే చెప్పాలి. మండే 5, 6, 9 దాంట్లో మండే స్టార్ట్ అవుతుంది. 1000 తీసుకోవచ్చు. 8000 తీసుకోవచ్చు మేడం. 100 అంటే ఆల్మోస్ట్ 5000 రీచ్ అయ్యింది మేడం. 5000 6000 కిలోలు 6000 దాకా చేయొచ్చు మేడం. కాటన్ మిల్ కదా, డాక్టర్ కోటా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. 60,000 వరకు
బాడీ అంతా క్లియర్ చేయాలి. चाल पर भाई लाइट चला गया रेड कॉल लाइट नहीं मुझे కానీ నిన్న మీరు కొద్దిగా డిలీట్ చేశారు, మనకి స్టక్ అయినాయి. సో ఇప్పుడు అన్ని పీపీస్ మనకి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నోట్ చేయగలుగుతాం. ఫర్దర్ మీరు ఇది అది ఎంత దూరం ఇక్కడ నుంచి? అది ఇక్కడ మేడం మనం టర్నింగ్ కనే కూడా మార్కెట్ యార్డ్ లోపల టర్నింగ్ ఉంటుంది. వీళ్ళకి ట్రాక్టర్స్ కూడా పంపిస్తున్నారు, రైస్ మిల్లరే సపోర్ట్ చేస్తున్నారు. ట్రాక్టర్స్ కూడా ఆయన పంపిస్తుంది సెంటర్ ఇక్కడ ఏఎంసీలో ఉన్నది బ్రాహ్మణ పదానికి డబల్ కోటానికి ఇచ్చేసేసి. ఇది మీకు ఈ సంవత్సరానికి కూడా పాత క్లియర్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్ మేడం. పాత ఎంత ఇవ్వాలి అయినా ఎన్ని ఏసీకి? ఖరీఫ్లో ఉన్నాయి మేడం, రబీ కంప్లీట్ అవుతుంది. ఖరీఫ్ ఉంది, ఖరీఫ్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కెపాసిటీ అయిపోయింది, అది రిక్వెస్ట్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోషకాహార మేళాలో భాగంగా స్టాల్లో ప్రదర్శించిన పలు పదార్థాలను రుచి చూశారు. చాలా బాగున్నాయని, అంగన్వాడీ ద్వారా గర్భిణీలకు ఇలాంటి ఆహారం అందించాలని తెలిపారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ సంబంధించి పలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో ప్రతి వారం ఒక్కో థీమ్తో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వారం మహిళా శిశు సంక్షేమంలో భాగంగా ఇక్కడ పోషకాహార మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం గర్భిణీ మహిళలకు శిశు సంక్షేమం కోసం అంగన్వాడీ ద్వారా పలు పోషక విలువలు కలిగిన బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తోంది. పోషకాహార మేళాను ప్రజలకు, అధికారులకు ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రతి వారం వారీగా గర్భిణీ మహిళలకు ఆకుకూరలు, పండ్లు, ప్రకృతిలో లభించే రకరకాల ఆహారాలు ఇలా ప్రతిదీ ప్రభుత్వం అందిస్తుందని, వీటిని తినడం ద్వారా గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తుందని, శిశువు జన్మించిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు ఈ పోషకాహారం ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం. రోజు పట్టు తినేస్తాం బ్రేక్ఫాస్ట్ మానేసి ఇదేంటి ఏం చేస్తారు? మేడం కొంచెం లాంగ్గా ఉంది. మేడం ఆరు నా కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన సమృద్ధ ఆహారాన్ని తీసుకోవడానికి కట్టుబడి ఉప్పు మరియు నూనె ఆహారంలో పండ్లు
వాళ్ళ సర్వే నంబరు ఏ సంవత్సరం పేరు చెప్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగర్లో మల్లికార్జున భ్రమరాంబిక జాతర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి, మల్లేపల్లి సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, డోకూర్ రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సి ప్రభాకర్ రెడ్డి, బాబుగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, ప్రేమ్ కుమార్, శ్రీశైలం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అట్లా కాకుండా చుట్టుముట్టంతా కూడా అది మొత్తం అపార్ట్మెంట్ రావడం జరిగింది కాబట్టి అది గుడి మరి దైవభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలంటే గుళ్ళకు స్థలం ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆ స్థలాన్ని కేటాయించుకుని గుడి కట్టుకోవడం నిజంగా చాలా సంతోషం ఉంది. దానికి మరి పెద్దలు అదేవిధంగా నా సూర్యుడి గారు, నా సాగర్ గారు చేసిన మొత్తం ఉస్మాన్ నగర్ గ్రామంలో మరి మల్లన్న జాతర అన్నదానం చేసిన మన తాజా మాజీ కౌన్సిలర్ ఉమేష్ అన్న గారు మరి దాదాపు ఒక 3,000 నుంచి ఒక 4,000 మంది దాకా అన్నదానం చేసిండు. మరి చాలా ఊరందరికీ చాలా సంతోషం. మరి ఇటువంటి అన్నదానాలు మరి అన్న ఇంకా రాబోయే రోజులలో ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. గ్రామంలో మల్లన్న జాతర శుభ సందర్భంలో ఇక్కడ మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ గారు తెల్లాపూర్ డివిజన్ 263లో ఘనంగా ఇక్కడ జరుపుకున్నటువంటి జాతరలో బాగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ముందు ఆ భగవంతుడు వారికి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, భక్తజనానికి, ఉస్మాన్ నగర్ ప్రాంతంలో సరిహద్దులో ఉన్నటువంటి కాలనీ వాసులకు ఆ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవము మరియు తదుపరి కార్యక్రమము మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఆదర్శ్ రెడ్డి గారికి, మల్లేపల్లి లలితా సోమిరెడ్డి గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా దేవేందర్ యాదవ్ గారికి, సాగర్ గారికి, ఇంద్రారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ డోగురు రామ్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మాజీ కల్పన శ్రీనివాస్ గారికి, శ్యామరావు గారికి అందరూ కలిసికట్టుగా సహాయ సహకారం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఈ ఉస్మాన్ నగర్ పైన ఉండాలని ఆ భగవంతుని కోరుతూ అందరికీ పేరు పేరున ఇక్కడ భక్తజనానికి ఎలవేళలా ఈ టెంపుల్ కట్టడానికి కారణం
మా నాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వేడి ధాన్యం కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్తాపూర్ మండలం పరిధిలోని నాగులపల్లి, మూసాపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఐకేపీ సొసైటీ సెంటర్ల వద్ద కుప్పలుగా వడ్లు నెల రోజులుగా సెంటర్లోనే పడి ఉన్నాయన్నారు. ఎక్కడా కూడా రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలోని నాగుల్పల్లి మరియు మూసపేట గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను పరిపాలించడం జరిగింది, చెక్ చేయడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. రైతుల పట్ల, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల ఏదైతే సరైన సమయంలో ఇంచుమించు సుమారుగా నెల రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఐకేపీ సెంటర్ల నుంచి ధాన్యం బస్తాలు పోవడం లేదు. రైతులు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే ఏదైతే ఈ ధాన్యం బస్తా ఉందో ఇంతకుముందు 43 కిలోలు 44 కిలోలు వచ్చేస్తుంది ధాన్యం బస్తా ఎండకు ఎండిపోయిన తర్వాత ఇది 40 కిలోలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నాగులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులు గత నెల 15 రోజుల నుంచి వడ్లు తెచ్చి మరి అన్ని కుప్పలుగా పోసిర్రు. వడ్లు కూడా బాగా ఎండినాయి. మరి ఇప్పుడు సంచులు లేవని చెప్పి, అదేవిధంగా లేబర్ లేరని చెప్పి గత నెల రోజుల నుంచి రైతులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఒకవేళ ఏదన్నా సంచులు వచ్చి అమాలలు వచ్చి నింపినట్టయితే మళ్ళీ అవి 5-6 రోజులు లారీలు లేక వెయిట్ చేస్తున్నారు, లారీల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామానికి సంబంధించిన రైతులు మొత్తం కూడా ఊరు నిడిచిపెట్టి మరి కల్లాలలోనే కొట్టకాన్ని ఎప్పుడు లారీ వస్తుంది, ఎప్పుడు చొక్కపోతారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి రేపో మాపో రోని కార్తీ కూడా రావడం జరుగుతున్నది. మరి వర్షాలు పడ్డాయని అంటే ఇప్పుడు ఈడ పండించిన ధాన్యం మొత్తం కూడా ఊళ్ళోనే ఉన్నది. మేము ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము మరి విఫలమైపోయి మరి రైతులను పట్టించుకోకుండా మీరు పట్టణానికే పరిమితమై ఉండడం వల్ల ఇక్కడ వ్యవస్థ, జిల్లా వ్యవస్థ ఏదైతుందో జిల్లా యంత్రాంగము మరి రైతులను పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము స్కామ్ల ప్రభుత్వంగా అయిపోయింది. ఇప్పుడు రైస్ మిల్లర్సు అదేవిధంగా ప్రభుత్వ అధికారులంతా కూడా కుమ్ముక్కైపోయి ఒక స్కామ్ చేస్తున్నారు. తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వండితే మరి దళారులే కొంటున్నారు తప్ప ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి సెంట్రల్ నుంచి. సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలంలోని ధర్మాసాగర్ పల్లిలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ శిథిలావస్థలో ఉన్న స్తంభాన్ని మార్చడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందని వాపోయారు. ధర్మాసాగర్ పల్లి నుంచి ఆరేపల్లి దారి పక్కన ఉన్న 11 kV విద్యుత్ స్తంభాన్ని మార్చి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నిన్న కూడా వేరేసి మరుగులు కూడా వచ్చింది కదా, సపరేట్ నా దగ్గర ఉన్నాయి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్లపై హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్ఎన్బి శాఖ అధికారి వేణు, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, డీఎస్పీలు, జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషన్లు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి లెటర్ రాశారు. అయితే మొత్తం కెమెరాస్ అన్నీ వర్క్ అయితే టెస్ట్ కూడా అయిపోయింది. చిన్న చిన్న వాటికి మీరు టేకప్ చేసి క్లోజ్ చేస్తారు కదా, నెక్స్ట్ 1 వీక్ ఎంత టైం పడుతుంది? 55 ఐటమ్స్ పెండింగ్ ఉన్నారు. పెండింగ్ మనకు లాస్ట్ 35 ఇప్పుడు 37 మనకు కంటెంట్ చేశారు. దీంట్లో మెయిన్గా మీరు చేయని ఐటమ్స్ నోట్ చేశాను. ఇక్కడ సీసీ కెమెరాస్ ఒకటి ఉంది, తర్వాత రంపుల్ స్విచ్, ఇమాంపూర్లో సీసీ కెమెరా ఉంది, కేఎఫ్ కంప్లీట్ దగ్గర ఒక క్రాస్ రోడ్ అండ్ ప్లాన్ చేయాలని వచ్చాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద రేడియస్ ఇస్ వెరీ బిగ్. సో బికాస్ ఆఫ్ దిస్ టూ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇట్ ఇస్ బీయింగ్ ప్రపోజ్డ్ జాయింట్ ఇన్స్పెక్షన్ అండ్ మెడికల్ to reduce the radius at Jhanjan Circle and at Shivaji Circle at Ramdas Crossroads. Already this has been put up with knowledge of DSP and now they have already inspected this land. Along with RMB చెప్పాము దాని మీడియం ఓపెనింగ్స్ ఫస్ట్ చేసి ఉంటుంది. దాన్ని క్లోజ్ చేయాలన్నా మళ్ళీ నియర్ బై ఫీజిబిలిటీ ఏరియా చూడాలి, ఓపెన్ చేయాలి. ఒక ఏరియా సీక్రెట్ 14 రౌండర్ స్ట్రిప్ సైన్ బోర్డ్స్ ఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అడుగుతున్నాం. అది మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో ఆసియా సర్కిల్ నుంచి పహాడీ షరీఫ్ శ్రీశైలం హైవే వరకు 4 లేన్ల రోడ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. 32 కోట్లతో 2024లో శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శిలాఫలకానికి పాలాభిషేకం నిర్వహించారు. రోడ్డు విస్తరణ ఆలస్యం కారణంగా సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాల సమయంలో రోడ్డు జలమయం అవుతూ ట్రాఫిక్ తీవ్రంగా మారుతుందని, అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రి అయిన శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఇద్దరు ఆ రోజు ఈ ప్రాంతంలో ఫోటో నుంచి కొట్లాడుకొని శిలాఫలకం వేసి 32 కోట్లు శాంక్షన్ అని చెప్పి ఈ ఇద్దరి మధ్య కొట్లాట గురించి రోడ్ ఆపిరా. ఎందుకు ఈ రోడ్డు చేస్తలేరని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా కూడా ఈ రోడ్డు గురించి మా ప్రాంత ఎమ్మెల్యే గారు ఎందుకు అడుగుతున్నారు? అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి ఎందుకు దీన్ని పట్టించుకుంటారో ఒకసారి చెప్పాలి. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పోయే బండ్లు అనేకమైన బండ్లు ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతున్నాయి. పోయినా ప్రాణాలు తీసుకొస్తారా? ప్రాణం ఖరీదు ఇట్లా ఏమైనా కట్టిస్తారా? వీళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో అనేక మంది ఎయిర్పోర్ట్ పోయి ఫ్లైట్ మిస్ అయిన అనేక మంది, ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోతున్నారు. నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఏమేమి అవసరం ఉందో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు తెలియదు. ఎందుకు తెలియదంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరుగుతానేమో ఈ ప్రాంతం ఏమి బాధలు ఉన్నాయి, ఇక్కడ జనాలకు ఏం బాధ ఉందో తెలుస్తుంది. మీరు చూడండి, ఈ ప్రాంతానికి మనకు మెట్రో కావాలని నేను కానీ మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మేము మెట్రో ఎండీ దగ్గరికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. మాకు ఎలిబినాకు బాలాపూర్ చౌరస్తా ఎయిర్పోర్ట్ కు మెట్రో కావాలని అడిగాం. ఎందుకంటే ఈ ప్రాంతం గ్రోత్ అవుతుంది, ఈ ప్రాంతం చాలా అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కు అనేక వెహికల్ పోతున్నాయి, ఇబ్బంది అవుతుందని మేము అడగడం జరిగింది. కానీ ఈ ప్రాంతానికి మెట్రో రానియరు.
పక్కనున్న పిసల్బండ నుంచి అలా తీసుకొని పోతున్నావు. ఎంఐఎంకు లోబడి ఎంఐఎం గురించి మీరు మాట్లాడుకొని అసౌకర్యం మీరు మాట్లాడుకొని అట్లా తీసుకుపోతుంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం పాపం చేసి అడుగుతున్నాం? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం బాధ చేసి అడుగుతున్నారు? నీకు ఓట్లేయడం పాపమా? హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ గంజాయి ముఠాలు ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డీపీ కాలనీలో ఒక టిఫిన్ సెంటర్ వేదికగా గంజాయి బ్యాచ్ సృష్టించిన అరాచకం స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. కాలనీలోని శ్రీరామ టిఫిన్ సెంటర్లో సిబ్బంది వంట పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా లోపలికి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందిపై అమానుషంగా భౌతిక దాడికి తెగబడ్డారు. అంతటితో కాకుండా హోటల్ కిచెన్ రూమ్లో ఉన్న 3 భారీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిపోయారు. ఈ భయానక దోపిడీ దాడి వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులు రంగంలో దిగారు. పరిశ్రమలు, నివాస సముదాయాలు ఎక్కువగా ఉండే జీడిమెట్ల ప్రాంతంలో గంజాయి ముఠాల సంచారం, దాడులు సామాన్య వ్యాపారాలను వణికిస్తున్నాయి. డీపీ కాలనీలోని శ్రీరామ్ టిఫిన్ సెంటర్లో రోజువారీలాగే హోటల్ మాస్టర్లు, సిబ్బంది వంట పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలో నిషాలో ఉన్నట్లు అనుమానిస్తున్న కొందరు గుర్తు తెలియని దుండగులు టిఫిన్ సెంటర్లోకి చొరబడ్డారు. సిబ్బందితో నిష్కారణంగా గొడవకు దిగి వారిపై తీవ్రంగా చేసుకున్నారు. హోటల్ సిబ్బందిని కొట్టి భయభ్రాంతులకు గురిచేసిన ఈ గంజాయి బ్యాచ్ కిచెన్లో వంట కోసం వాడుతున్న 3 పెద్ద కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బలవంతంగా లాక్కుని అక్కడికక్కడే క్షణాల వ్యవధిలో బైకులపై పరారయ్యారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ తరహా దౌర్జన్యానికి దిగడం గమనార్హం. ఈ ఘోర ఘటనపై కోలుకున్న హోటల్ నిర్వాహకులు తక్షణమే స్థానిక జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హోటల్తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు. నిందితులను గంజాయి బ్యాచ్గా అనుమానిస్తూ వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగర శివార్లలో గంజాయి ముఠాల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, వ్యాపారులకు, సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేలా నైట్ పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంత ప్రజలు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. డ్రమ్ములకు అన్ని కనపడతాయి. ఇంకా 4 అప్పటికెళ్ళి నిమ్మకాయ కోసి మధ్యాహ్నం సీసీ కింద మనుషులకు అన్ని చూసినా వైట్ షర్ట్ లోపలికి వచ్చి గంజాయి వచ్చి టిఫిన్ కావాలి మావడం కొట్టి ఇక్కడ కలిపి నేనే ఉంటాయి. ఇక పట్టింది కొడుతున్నారుగా, స్టార్ట్ అయిపోయిందిగా. ఎట్లా కొడుతున్నారు ఎట్లా కొడుతుంది కృష్ణ కింద పండు పెట్టండి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని కోహెడ గ్రామం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ప్రభుత్వ అవసరాల పేరిట తమ సాగు భూములను బలవంతంగా గుంజుకునేందుకు సర్కార్ కుట్రలు చేస్తుందంటూ అన్నదాతలు ఉగ్రరూపం దాల్చారు. కోహెడ్లో ప్రతిష్టాత్మక ఫ్రూట్ మార్కెట్తో పాటు సబ్ రిజిస్టార్ ఆఫీస్ నిర్మాణానికి భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన రెవెన్యూ మార్కెటింగ్ శాఖ అధికారులను రైతులు అడుగడుగున అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు ఏకంగా జేసీబీ వాహనానికి అడ్డంగా మండుటెండలో రోడ్డుపై పడుకుని నిరసన తెలపడం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతకు అద్దం పడుతోంది. కోహెడ పరిధిలో ప్రభుత్వ భూములతో పాటు రైతుల పట్టా భూములను కూడా మార్కెట్ కమిటీ కేటాయించేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయికి చేరుకోవడంతో వివాదం ముదిరింది. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, స్థానిక ఎంఆర్ఓలతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ భారీ పోలీస్ బందోబస్తు నడుమ భూములను స్వాధీనం చేసుకోవడానికి జేసీబీలతో గ్రామానికి వచ్చారు. తమ పొలాల్లోకి జేసీబీలు రావడానికి గమనించిన వందలాది మంది రైతులు, మహిళలు అధికారులను చుట్టుముట్టారు. ప్రాణాలైన ఇస్తాం గానీ తరతరాలుగా నమ్ముకున్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదంటూ తిరుగుబాటు చేశారు. భూములను చదును చేసేందుకు అధికారులు జేసీబీలను ముందుకు కదిలించడంతో ఒక వృద్ధురాలు ప్రాణాలకు తెగించి జేసీబీ టైర్ల ముందుకొచ్చి రోడ్డుపై పడుకుంది. ఆమెతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున జేసీబీలను అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఆర్డీఓ, ఎంఆర్ఓ వాహనాలను కదలనివ్వకుండా రైతులు రోడ్డుపై బైఠాయించారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రైతులు తమ భూముల్లోని నిరసన దీక్షకు దిగారు. రైతుల నిరసన తీవ్ర రూపం దాల్చడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహెడ గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులకు రైతులకు మధ్య కూడా తీవ్ర నెట్లాట జరగడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని కోహెడ రైతాంగం హెచ్చరిస్తోంది. ఈ భూ వివాద
వివాదంపై ప్రభుత్వం మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వాళ్ళు ఈ కోయల్లో ఉట్టినందుకు ఈ కోయడ రైతుల పక్షాన నిలబడ్డందుకు 100 కేసులు కానీ నేను భయపడను. ఇవాళ మాట్లాడినా సరే నేను భయపడను. అశోక్ రెడ్డి సార్ కాదు, వారు చట్టానికి వారు లోపడాల్సిందే. నాకు బెయిల్ దొరికితే ఇప్పుడు కట్టెపట్టుకోవద్దు అన్నది సార్ చెప్పే మంచి మాట. మీరు అర్థమైతలేదు. మీరు కట్టెపట్టుకోవద్దు, శాంతియుతంగా చేయాలి. ఇది తెలియదా? ఇది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ ఉన్నప్పుడు బేడీ వేసి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళలేదా? కాబట్టి ఎవరికైనా తప్పదని మీరు దయచేసి శాంతియుతంగా ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా లేకుండా మనం డివైడ్ అయిపోయి ఎవరంతరాలు మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం బాగోదు. పెట్టా మీ మీద కేసులు అవసరం లేదు. మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాం. దయచేసి మీరు ఎలాంటి మనము హింసా పద్ధతులు పాటించొద్దు. చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రెస్ మిత్రులు కూడా చెప్తున్నాం, దయచేసి ఇది నష్టపరిహారం ఇచ్చేంత వరకు కోయడ భూముల కబ్జా ఇచ్చేది లేదని చెప్పేసి మనందరి పక్షాన కోయడ భూబాధితుల సంఘం పక్షాన మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంతమంది ఉన్నాం, వాళ్ళు ఇంకా 100 ప్రయత్నాలు చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మనం తక్కువ ఉన్నాము, వాళ్ళు 3 వంతులు ఉన్నారు. నిన్న రాత్రి ఏఎంసీలో విధుల్లో ఉన్న పీజీ మొదటి సంవత్సర విద్యార్థి శివశంకర్పై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని, రోగి బంధువులు తమ పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని తెలిపారు. తక్షణమే వైద్యులపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో ప్రతినిత్యం వైద్యులపై ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సరైన భద్రత లేదని, రక్షణ కరువైందని, ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యుల రక్షణ నిమిత్తం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో జూనియర్ వైద్యులతో డీఎం ఈ సమావేశమై ఈ ఘటనపై చర్చించారు. పటాన్చెరు నియోజకవర్గంలో అమృతవనం, హరితద్వారం, ఫారెస్ట్ పార్క్లను ప్రారంభించారు మంత్రి కొండా సురేఖ. పటాన్చెరు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అమృతవనం, ఎకో ఫారెస్ట్ పార్క్ మరియు మంబాపూర్ గ్రామంలోని హరితద్వారం ఫారెస్ట్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటర్ శ్రీనివాస్ గౌడ్ మంత్రితో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వభూతమనా మనోన్మనా మరి ప్రజలు వచ్చి ఇందులో ఉండి 1 గంట సేపు మార్నింగ్ వాక్ చేసేస్తే వాళ్ళకు కొంత ఆరోగ్యకరమైనటువంటి గాలిని పీల్చుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యంలో కూడా కొంత మార్పు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, బ్యాలెన్సింగ్ ఉంటుంది.
కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క దాన్ని కూడా ఈ విధంగా పెంపొందించుకుంటూ పోతూ హరిత నిధి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఫండ్ను కూడా మరి ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో పెడుతూ మరి వృక్ష సంపదను పెంచుతూ అడవి యొక్క ఏరియాలో ఎక్కడైతే డిఫారెస్టేషన్ ఉందో అక్కడ కూడా మేము ఎక్కువ విత్తనాలు వేసి మరి చెట్లు పెట్టి అదే పర్యావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన అడుగు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వాతావరణ మార్పుల ప్రభావాన్ని అనుభవిస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అసమాన వర్షపాతం, కరువులు, వరదలు, నీటి కొరత వంటి సమస్యలు సాధారణ ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవులు, పచ్చదనం మనకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. అంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు దాన్ని సమతుల్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. మరి అడవులు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలను కాపాడడం, వర్షపాత సమతుల్యాన్ని నిలబెట్టడం, జీవ వైవిధ్యాన్ని, బయోడైవర్సిటీని రక్షించడం మరియు ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం వంటి అనేక కీలక సేవలను మరి అడవుల ద్వారా అందిస్తున్నాము. అందుకే పచ్చదనం పెంపు ఇప్పుడు ఒక అవసరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వన మహోత్సవం వంటి కార్యక్రమాలను మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఆవుల రాజిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి సుక్కలం ఆపరేషన్లు అవసరమైన 35 మందిని సోమవారం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి కోలుకున్న అనంతరం తిరిగి స్వస్థలాలకు చేరుస్తామని రాజిరెడ్డి వెల్లడించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే మా ఫౌండేషన్ చేయం. కంటి శిబిరంలో గుర్తించిన వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. అంతేకాకుండా అవసరమైన వారందరికీ త్వరలోనే ఉచిత కంటి అద్దాలు కూడా సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, ప్రతి పేదవాడి కళ్లలో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, సీనియర్ నాయకుడు మైసయ్య తదితరులు పాల్గొని రోగులను హైదరాబాద్కు సాగనంపారు. ఫౌండేషన్ సేవలను లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఉచిత కంటి శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. మొన్ననే మనం వెల్దుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 800 మంది మరి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. దాంట్లో మరి దాదాపు 190 మందికి మరి కాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ డేటా తీసుకున్నాం. మరి అదేవిధంగా చాలా మందికి దాదాపు 300-400 మందికి అద్దాలు అవసరం ఉన్నాయి. వాటికి సంబంధించిన అతి త్వరలో వాళ్ళకు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ మొదటి విడతగా మరి ఫౌండేషన్ ద్వారా కొన్ని కంటి ఆసుపత్రులతో మనం అనుసంధానమై ఉన్నాం. మరి మొదటి విడతగా ఈరోజు మరి వెల్దుర్తి నుంచి దాదాపు 30-35 మంది మరి ఆసుపత్రికి కంటి ఆపరేషన్ కొరకు బయలుదేరడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర క్రియ. దాదాపు 2000 మందికి మనకు వస్తున్న డేటా ప్రకారం దాదాపు 2000 మందికి మరి కంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మనం అంతా ఈ ఫౌండేషన్ ద్వారా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 5-6 వేల మరి నియోజకవర్గ వ్యాప్తంగా మందికి మరి కంటి అద్దాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరి మన ఫౌండేషన్ చేపడుతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 120 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో భూపారతి 38, పెన్షన్ 19, ఇందిరం ఇండ్ల కోసం 17, ఇతర 46, మొత్తం 120 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ప్రజావాణి శాశ్వతంగా దరఖాస్తులను పరిష్కరించి ఫిర్యాదుదారులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు 13 కౌంటర్లు ఏర్పాటు చేసి శాఖల వారీగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్, రాజేశ్వర్, డిఆర్డీఓ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు కౌన్సిలింగ్ పెట్టాలి చాలా మందికి. కేసు బుక్ చేసి కూడా ఏమవ్వాలి, అక్కడే కూర్చుంటుంటే నెక్స్ట్ టైం ఇంకా 100 మీటర్ దూరం కూర్చొని అమ్మేస్తారు. అది నడుస్తుంది. కానీ ఏదో 1-2 ఉంటే
కోడింగ్ అండ్ ఆల్ప్రజోలం, డైజిపామ్, మెడాజోలం వీటికి ఈ అబ్యూస్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎసెన్షియల్ నార్కోటిక్స్లో రావు కాబట్టి ఇవి ఓన్లీ షెడ్యూల్ ఫార్మేషన్, ఓన్లీ H1 డ్రగ్స్ అంటే స్పెషల్గా మానిటర్ చేస్తాము. వాటికి వాళ్ళు సపరేట్గా షెడ్యూల్ H1 అనే ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో మెయింటైన్ చేసుకుంటారు ఈ సేల్ ఏమన్నా అవుతాయి. సో టెస్ట్ పర్చేజెస్లో ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.